Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వ్లాగ్లో ఈయన రిటర్న్ బయలుదేరుతున్నారు ఇంటికి. అదంతా మీతోటైతే షేర్ చేసుకుంటాను. ప్లీజ్ ఆ వ్లాగ్స్ని లైక్ చేయండి, ఎందుకంటే లైక్ చేస్తే ఇంకొంచెం మోటివేషన్ వస్తుంది నాకు, ఇంకా మంచి మంచి చేసి పెట్టాలి అని చెప్పి వ్లాగ్స్. సో ప్లీజ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి ఈయన వ్యాంకోవర్ నుంచి, అంటే చిలీవాక్ అనే ఊరు నుంచి, కెనడా నుంచి బేసికలీ యూఎస్ బయలుదేరారు సియాటల్కి. ఎందుకంటే సియాటల్ నుంచి ఉందన్నమాట స్టాక్హోమ్కి ఫ్లైట్ టికెట్. సో బయలుదేరారు, బార్డర్ క్రాస్ చేయాలి, అదంతా మీతోటైతే చూపిస్తాను. కరెక్ట్ టైంకే బయలుదేరారు, కానీ బార్డర్ దగ్గరే 40 minutes పట్టేసింది అనమాట. సో టెన్షన్గా ఉన్నారు, టైంకి అందుకోగలనా అన్నట్టు. లగేజ్ ఎక్కువ ఉండింది అనమాట. సో ముందే వెళ్తే బెటర్ కదా అన్నట్టు, వెయిట్ బాగుండింది. ఇంకా అక్కడే చాలా టైం పట్టింది. సో ఎక్కడ ఆగకుండా అయితే చాలా ఫాస్ట్గా వచ్చేసాము అని అన్నారు. ఎందుకంటే నాకు ఏంటంటే ఈయనకి ఈవినింగ్ 5 కాదు 6:30కి ఫ్లైట్ అనమాట. సో మధ్యాహ్నం 12 కల్లా బయలుదేరిపోవాలి యాక్చువల్గా. ఈయన బయలుదేరేటప్పటికే 12:30 అయింది. బట్ ఎలాగైతే నేను చేరుకున్నారు. ఇంకా సియాటిల్లో దింపటానికి వచ్చాడనమాట దీపక్. తను దింపాడు ఎయిర్పోర్ట్లోని. ఇంకా ఆయన వెళ్ళే వరకు అక్కడే నుంచుని చూస్తూ ఉన్నాడంట. ఇంకా అసలైతే చెప్పారు, నాకైతే రాబుద్ది కాలేదు నిజం చెప్పాలంటే. అక్కడ నుంచి అంత బాగుంది అండ్ దీపక్ అంత బాగా చూసుకున్నాడు, నాకైతే చాలా నచ్చింది అక్కడ అని చెప్పి అంటూ ఉన్నారనమాట. నాకైతే అనిపించింది, అబ్బా నేను కూడా ఎల్లుండి ఎంత బాగుండేదో అని. బట్ టైం వస్తుంది దేనికన్నా, ఆ టైం వచ్చినప్పుడు చెప్దాములే అని అనుకున్నాను మనసులోని. ఇంకా ఏంటంటే బార్డర్ క్రాస్ అయిన తర్వాత ఇంకా అసలు ఎక్కడా ఆగలేదంట, అలా ఫాస్ట్గా వచ్చేసాము, టైం లేదు ఒక పక్కన అన్నారు. కానీ చుట్టుపక్కల ఈయనకి చాలా నచ్చింది. చూడండి ఎంత బాగుందో అసలుకి, అన్ని చిన్న చిన్న విలేజెస్. బార్డర్ క్రాస్ అయిన తర్వాత అంత చిన్న విలేజెస్ చాలా అంటే చాలా బాగున్నాయి అని చెప్పి అంటూ ఉన్నారనమాట. ఇంకా ఫ్లైట్ యాక్చువల్గా ఈయన ఫ్లైట్ ఎక్కే టైంకి మాకు నైట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 1-2 o'clockకి ఈయన ఫ్లైట్ అనమాట, నా టైం 2 o'clockకి. అయినా కూడా మెలకు నుండి చేరుకున్నారా లేదా ఎయిర్పోర్ట్కి. సో నాకు నైట్ అంతా నిద్ర లేదు, అస్సలు అంటే అస్సలు పడుకోలేదు. టెన్షన్ అనమాట, టైంకి వెళ్ళారా లేదా అన్నీ, అంటే కరెక్ట్గా అయినాయా లేదా అనుకుంటూ. వదిలేసేసి పడుకోవచ్చు, కానీ ఏమో అలా నా వల్ల కాదు. ఎంత నిద్ర వచ్చేస్తున్నా కూడా కళ్ళు మూసుకొని 1 నిమిషం ఉంటాను, మళ్ళీ మెలకు వచ్చేస్తాను ఆటోమేటిక్గా. సో తప్పలేదు, పడుకోలేదు ఇంకా ఆ రోజంతా. సో ఫైనల్గా అయితే ఫ్లైట్ బోర్డ్ చేశారు అండ్ బయలుదేరిపోయారు. అసలు లైఫ్లో ఇదొక బిగ్గెస్ట్ మైల్ స్టోన్ అండి మాకు. అసలు ఈ మైల్ స్టోన్ని రీచ్ అవుతామని అనుకోలేదు. ఆల్ థ్యాంక్స్ టు గాడ్ అనమాట. ఆయన బ్లెస్సింగ్సే లేనిదే ఇదంతా ఏది జరిగేది కాదు. ఓన్లీ థింగ్ ఏంటంటే హార్డ్ వర్క్ చేయటం, దేవుడికి ప్రేయర్ చెప్పుకోవడం. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక టైం కన్నా దేవుడు ఆయన రాసిన టైంకి పనులైతే అవుతాయి అని నాకు అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు కూడా మనం అనుకునే టైం కన్నా ఆయన టైమింగ్ కరెక్ట్గా ఉంటుంది అని మనం అనుకుంటాం. మన టైం మనం అనుకున్నప్పుడు ఎందుకు అయిపోతే బాగుంటుంది అని చెప్పి. బట్ ఎట్లా అయినా కూడా ఆయన టైమింగే కరెక్ట్. ఇంకా ఆయనకి ఫ్లైట్లో మాట్లాడడానికి అవ్వదు కదా, నెట్ ఇచ్చారు, కానీ నేను పడుకోండి అని చెప్పాను. మా కుట్టాడు వాయిస్ ఓవర్. మాకు ఇంకా తెల్లారింది, లేచి ఇంక ఇలా కూర్చుని ఉన్నాం అనమాట పాటలు చూసుకుంటూ. పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు. అసలు యాక్చువల్గా ఆ రోజు లేదు స్కూల్కి వెళ్ళలేదు ఆ రోజు, ఎందుకంటే నేను నైట్ అంతా నిద్రపోలేదు. నేను ఫ్లైట్ బోర్డ్ చేసే వరకు మెలుకునే ఉన్నా, అంటే నా టైం 5:30 వరకు మెలుకునే ఉన్నా అనమాట. అస్సలు పడుకోలేదు, ఇంకా నా వల్ల కాలేదు. చెప్పాను ఇట్లా అని చెప్పి మా పెద్దోడు చెప్పేసరికి, సరే అమ్మ మేము వెళ్ళాము, పడుకో నువ్వు అని అన్నాడు. ఇంకా సరే అని అప్పుడు పడుకుని కొంతసేపు, ఆ తర్వాత లేచి
ఇంకా పనులైతే మొదలెట్టుకున్నాను. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు. సో, తీరిగ్గా చేసుకున్నాను అనమాట అన్ని పనులు. క్లీనింగ్ అదంతా కొంచెం ఈయన ఇంటికి రాగానే కాస్త నీట్‌గా ఉండాలి కదా! ఇల్లు చిరాకుగా ఉంటే బాగోదు కదా! ఇంకా అలా అని చెప్పి మొత్తం అంతా క్లీన్ చేసుకుని, టాయిలెట్ క్లీన్ చేసి, స్నానాలు చేసేసుకొని, వంట చేసేసేసి ఇంకా అలా ఉన్నాను. ఆ రోజు ఎందుకనో చాలా రిలాక్స్డ్‌గా ఉన్నాడనమాట మా కుట్టోడు. ఆ వీక్ అంతా ఎంత స్ట్రెస్ కనిపించిందో వాడిలో, పడుకోకుండా, తినకుండా, సో, చాలా ఇదయ్యాడు. కానీ ఆ రోజు ఎందుకనో చాలా రిలాక్స్డ్‌గా పడుకున్నాడనమాట. నేను పక్కనుంటే గాని పడుకోడు, కానీ ఆ రోజు మాత్రం మంచిగా పడుకున్నాడు. అసలు అంటే లైక్ బావుందనమాట. వాడిని చూస్తుంటే నాకు కొంచెం చాలా ప్రశాంతంగా అనిపించింది. అది ఎందుకనో మరి అంటే వాడికి తెలిసిపోయిందో ఏమో మరి వస్తున్నారు నాన్న అని చెప్పి నేను చెప్తానే ఉన్నా, నాన్న వస్తున్నారు, నాన్న వస్తున్నారు అని. మరి వాడికి నిజంగానే అర్థమైందో ఏమో అప్పటికే వాడు నాన్న అనటం స్టార్ట్ చేసేసాడు. నేను ఎప్పుడైనా వాడు అన్నప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తాను. వాడు గబుక్కన అన్న రోజు వాయిస్ పెట్టాను అనమాట. వీడియో తీయలేదు. జస్ట్ అంటే వీడియో తీసాను కానీ చీకటిగా ఉండింది. అంతా లైట్ లేదనమాట. అలా తీసేసాను. వాయిస్ ఒక్కటే ఉంది. వాడిని ఫేస్‌తో సహా వీడియో రికార్డ్ చేసి పెడతాను ఎప్పుడన్నా, గుర్తుగా ఉంటది కదా! నాన్న, నాన్న, నాన్న అంటా ఉన్నాడు. ఒకటే పిలుస్తున్నాడు. భలే అనిపించింది. ఎలాగో వచ్చేస్తున్నారు నాన్న అని. ఇంకా ఏంటంటే ఆమ్స్టర్డామ్‌లో దిగాలి. ట్రాన్సిట్ అక్కడ ఉంది. ఆమ్స్టర్డామ్‌లో దిగిన తర్వాత ఏమైందంటే దిగకముందే ముందర ఫ్లైట్‌లో ఉన్నప్పుడే మెసేజ్ వచ్చింది. అంటే డిలే ఉంది. ఆమ్స్టర్డామ్ టు స్టాక్‌హోమ్ ఫ్లైట్ డిలే ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ డిలే ఉందని వచ్చిందంట. ఇంకా ఆ ఎయిర్‌పోర్ట్‌లో వెయిట్ చేయాలి. ఇమిగ్రేషన్ అయిన తర్వాత ఇంకా అలా వెయిట్ చేస్తా కూర్చున్నారు. నేనంతా మాట్లాడుతూనే ఉన్నాను. అబ్బా! ఎలాగో వస్తున్నారు, తొందరగా వస్తే బావుంటది. మళ్ళీ ఈ డిలే ఏంటి అని అనిపించింది. బట్ ఏంటంటే ఇక్కడ టైం చేంజ్ అయింది కదా! సో, చీకటి పడదనమాట. ఈవినింగ్ 7, 8 అయినా కూడా వెలుతురుగానే ఉంటది. మనకసలకి టైమే తెలీదు. అది సాయంత్రంలాగే అనిపిస్తది కానీ నైట్ అయినట్టు అస్సలు అనిపించదు. సో, సరేలే అని అనుకున్నాము. ఇంకా పిల్లలైతే అస్సలు ఆగట్లేదు. ఎప్పుడొస్తారు? ప్రతి 2 నిమిషాలకు ఒకసారి టైం అయిందా వస్తున్నారా? టైం అయిందా వస్తున్నారా? ఇదే క్వెషన్ అనమాట. ఇంకా నేనేంటంటే మా పెద్దోడు కొంచెం క్యాష్ ఇచ్చి పక్కన షాప్‌కి పంపిస్తున్నాను. పాలు అవి ఎగ్స్ కొన్ని లేవనమాట. ఇంకా సరేలే అని చెప్పి వాడిని పంపిస్తున్నాను. ఎలాగో ఉన్నావు కదరా ఇంట్లో వెళ్ళిరా అని. ఇంకా పాపం వాడెళ్ళాడు. ఆ రోజు కొంచెం ఎండగా ఉండింది. కొంచెం కాదు బాగానే ఎండగా ఉండింది. అస్సలు చల్లగా లేదనమాట. ఇంకా అందుకని ఎందుకైనా మంచిదిలే ఆ స్లీవ్లెస్ జాకెట్ వేసుకుని వెళ్ళరా, చల్లగాలి కొట్టిందంటే మళ్ళీ చెస్ట్‌కి పట్టేస్తది. అసలే ఇప్పుడే సిక్ అయ్యి కాస్త తేరుకున్నాడు. ఇంకా సరేలే అని వాడిని పంపించా అనమాట. చక్కగా వెళ్ళైతే అవన్నీ తీసుకుని వచ్చేసాడు సామాను. ఏంటంటే నాన్న వచ్చేలోపు అన్నీ రెడీగా ఉండాలన్నమాట ఇంట్లో. అందుకని ఇంకా వెళ్తున్నాడు. బాగా చిక్కిపోయాడు అని కనిపించిన వాళ్ళందరూ అంటనే ఉన్నారు. మా మమ్మీ అయితే అబ్బో! వాడు అసలు తింటున్నాడా లేదా అంత చిక్కిపోయాడు అది ఇది అని అన్నారు. ఇప్పుడు తింటున్నాడండి. అండ్ మంచి డైట్ అదంతా ఇస్తున్నాను. కాకపోతే ఏంటంటే అంత ఫాస్ట్‌గా పెరిగిపోరు కదా! అంటే వాడి బాడీ తత్వం కూడా కాదు అంత ఫాస్ట్‌గా పెరిగిపోవడానికి. చిన్నప్పుడు కొంచెం బొద్దుగా ఉండేవాడు కానీ దాని తర్వాత అంతా కొంచెం సన్నమే. లక్కీగా నా జీన్స్ అయితే రాలేదు. బాడీ తత్వం అయితే అంత ఫాస్ట్‌గా పెరిగిపోయేది కాదు. సో, స్లోగా టైం పడతదేమో మళ్ళీ వాడు సెట్ కావడానికి. ఇంకా చూడండి ఎంత ఎండగా ఉందో. వాడు కిందకి దిగి నన్ను అక్కడి నుంచి వీడియో తీస్తున్నాడు. నేను పైనుంచి వీడియో తీస్తున్నాను బాల్కనీలోని చూస్తూ. ఇట్లా వాకబుల్ డిస్టెన్స్ అనమాట షాపు. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఒక కొండ ఎక్కి దిగాలి అంతే తేడా. సో, ఆ షాప్‌కి అయితే వెళ్తున్నాడు. ఇంకా నాకైతే టైం దగ్గర పడే కొద్దీ టైం చాలా డిలే అవుతుంది అని అనిపిస్తూ ఉందన్నమాట. అండ్ చాలా కొత్తగా వింతగా ఉంది. దడదడలాడుతుంది. నా హార్ట్ బీట్ నాకే వినిపిస్తుంది బేసిక్‌గా. ఇంకా మా పాప అయితే ఎందుకు ఎక్సైట్ అవుతుందంటే నాన్న వస్తున్నారని ఒకటి, అండ్ ఇంకో రీజన్ కూడా ఉంది. నాన్న తీసుకొని వచ్చే వస్తువుల మీద, గిఫ్ట్ల మీద ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉందన్నమాట. దానికి అర్జెంటుగా అవి చూడాలి. దానికి ఇష్టమైనవి తీసుకొని వచ్చారు. ఏంటో స్టిచ్ అంట మినీసో నుంచి చాలా ఫేమస్ అది ఇది అని చెప్పి అంటా ఉంది. నాకు అసలు ఏమీ తెలియదు. అసలు ఈ రోజుల్లో పిల్లలు ఎంత అంటే లైక్ తెలుసుకుంటున్నారంటే నాకు అసలు అంటే ఏంటో కూడా తెలియదు అన్నమాట.
అది వాళ్ళు దీనికి ఎలా తెలిసిందో నాకు అర్థం కాలేదు. బట్ యా అది చాలా ఫేమస్, అవి తీసుకున్నారు నాన్న నా కోసం అని చాలా ఎగ్జైట్మెంట్ తోటి ఉందన్నమాట. అండ్ ఈయన చాక్లెట్స్ కూడా తీసుకున్నానని చెప్పారు. ఎందుకండి ఇక్కడ కూడా దొరుకుతాయి కదా అని అన్నాను, కానీ సరేలే అక్కడ రైసెస్ ఇవన్నీ కొంచెం ఫేమస్ కదా, సో అవైతే తీసుకున్నాను. అండ్ డైరీ మిల్క్ కూడా కనిపించింది అక్కడ, అది కూడా తీసుకున్నానని చెప్పారు. సరే, నాకు ఈయనకి డైరీ మిల్క్ అంటే చాలా ఇష్టం, ఇంకా అందుకని తీసుకున్నాను అని అనేసరికి సరేలే అని ఇంకొక బాక్స్ అయితే పెట్టా అనమాట. అది ఓన్లీ ఫర్ కుకీస్ కానీ ఇలా క్యాండీస్ ఎట్లా ఏదన్నా ఉంటే దాంట్లో వేసి పెట్టి నేను దాని మీద రాసి పెట్టాను. స్ట్రిక్ట్లీ 1 per day అనో లేకపోతే అట్లాగా రాసి పెట్టాలి. ప్రతిసారి తినడానికి కూర్చుని ఒక్కరోజు అంటే ఒక్క రోజులో ప్యాకెట్ అంతా చేసేయడం కాదు అని చెప్పి అనేసరికి ఇంకా బాక్స్ అంతా క్లీన్ చేస్తుంది అనమాట. అంతకుముందు దానిలో కుకీస్ పెట్టాను, సో ఆ కుకీస్ అన్నీ అయిపోయినాయి. ఇంకా అలాగా క్లీన్ చేస్తుంది కూర్చుని. అది అయ్యింది, ఇంకా వెయిట్ చేస్తున్నాం. సో ఫైనల్గా అయితే ల్యాండ్ అయిపోయారు అండ్ లగేజ్ తీసుకుని వచ్చేసారు. ఎయిర్పోర్ట్ నుంచి దగ్గరే కాబట్టి పెద్ద టైం పట్టలేదు, జస్ట్ దిగారు, వితిన్ ½ an hour ఇంట్లో ఉన్నారనమాట. సో లగేజ్ తోటి బయటకు వచ్చి క్యాబ్ మాట్లాడుకోవడానికే టైం పడుతుంది బేసిక్గా, ఇంటికి రావడానికి పెద్ద టైం పట్టదు. ఇంకా మా వాడు హ్యాండ్ లగేజ్, ఈయనేమో చెకిన్ల బ్యాగ్ తోసుకుంటూ వస్తున్నారు చూడండి. వీళ్ళిద్దరేమో కిందకి వెళ్ళిపోయారు, అంటే 2 సూట్ కేసులు ఉంటాయి కదా, చెకిన్ లగేజ్ హ్యాండ్ లగేజ్ది కూడా సూట్ కేసు తీసుకున్నా అని చెప్పారు అనమాట. ఎందుకంటే ఈయన తీసుకుని వెళ్ళిన బ్యాగ్లో పట్టలేదన్నమాట, చాలా ఎక్కువ అయిపోయింది లగేజ్ వచ్చేటప్పుడు. ఇంకా అందుకని కొంత సామాన్ అయితే తీసి చిన్న సైజ్ సూట్ కేసులో పెట్టాను హ్యాండ్ లగేజ్గా క్యాబిన్కి అని చెప్పి అన్నారు. ఇంకా సరేలే అని వీడిని కూడా పంపించాను అనమాట కిందకి. అలాగే ఇద్దరు వెళ్ళిపోయారు. ఎవరు వచ్చారు? ఏమిస్తాడు ఎక్స్ప్రెషన్ వెయిట్ చేస్తున్నాను. ఊపిరి పీల్చుకో. ఇంకో గంట సేపు చూస్తాను ఇంకా అలాగే. సర్దుకోండి అయ్యా మీరు. ముందు నువ్వు కానీ చూసారా చూసారా, అంత దూరం నుంచి చూస్తానే నవ్వుతున్నాడు ఇలాగా, అసలు బ్రైట్గా అయిపోయింది ఫేస్ అంతా. మావాడు ఏంటంటే వాళ్ళ నాన్న అలా చూస్తానే ఉంటాడు, ఏంటో అర్థం కాదు నాకు, అలా రెప్పార్పకుండా చూస్తూ ఉంటాడు అనమాట. ఈయన ఎప్పుడే ఆఫీస్ పని పూర్తి చేసుకుని వస్తారా, ఫ్రంట్ రూమ్లో కాసేపు అలా కూర్చుని ఉంటాం సోఫాలో, ఆయన ఇంకా చూస్తూనే ఉంటాడు. అది ఏమిటో అర్థం కాదు నాకు, ఎంత ఇష్టమో అని చెప్పి. ఇంకా ఈయన ఇంటికి రాగానే హ్యాండ్ లగేజ్లో ఉన్నాయన్నీ తీస్తున్నారు అనమాట, లైక్ బ్యాగ్లో ఉన్నవన్నీ, బ్యాక్ ప్యాక్లో హెడ్ ఫోన్స్, ల్యాప్టాప్ అవన్నీ ఉంటాయి కదా ఇంపార్టెంట్వి, అవన్నీ అయితే ఆఫీస్కి సంబంధించినవి తీస్తున్నారు. దాంట్లోనే అవార్డుది కూడా ఉంది. సో వెంటనే తీసుకుని వచ్చి అయితే నాకు ఇచ్చారనమాట అవార్డుది, ఇదిగో వేసుకో తీసుకో అని చెప్పి. ఇంకా నేనైతే అది తీసి దేవుడి దగ్గర పెట్టాను. ఇంకా పిల్లలు అయితే అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు, ఎప్పుడు తీస్తారు అన్నట్టు. యాక్చువల్గా చాలా ఇంకా తీసుకోవాల్సింది ఉండింది, కాకపోతే ఏంటంటే ఇప్పుడే కదా వెళ్ళింది, ఫస్ట్ టైం కదా, తర్వాత కూడా ఇంకా వెళ్తూనే ఉంటారు. సో ఒకటేసారి అన్నీ తీసేసుకోవడం కష్టంలే, తర్వాత తీసుకుందాము అని చెప్పి అలా అయితే తీసుకున్నారు. ఇంకా కొన్ని క్యాప్స్ అయితే తీసుకున్నారనమాట, అవి తీసిచ్చారు మా పెద్దోడికి. అది కొంచెం లూజ్ అయింది, అంటే లైక్ వెనకాల టైట్ చేసుకోవాలి. ఇంకా నా కోసం ఈ చాక్లెట్ అసలు ఎంత బాగుందో, ఆ ఫ్లేవర్ అసలు నాకు చాలా నచ్చేసింది. ఆమ్స్టర్డామ్లో ట్రాన్సిట్ టైంలో తీసుకున్నారంట అది, ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. ఇంకా ఒక్కొక్కటి తీస్తున్నారు. ఇది అవార్డ్ అనమాట ఈయనకు ఇచ్చింది. అండ్ నా మెడలో ట్యాగ్ కూడా వేసేసారు. ఇంక నేను తీసి దేవుడి దగ్గర పెట్టాను అనమాట. మా కుట్టోడు చూడండి, అది కూడా ఇచ్చి, ఏది దొరికినా నోట్లోకి వెళ్ళిపోద్ది డైరెక్ట్గా.
సో నోట్లో పెట్టేసుకుంటాడని చెప్పి నేను లాగుతూ ఉన్నాను. అది క్యాబిన్ లగేజ్. ఇంకా దాంట్లో ఏంటంటే చాలా జాగ్రత్తగా తీ అని అన్నారు. ఏంటబ్బా జాగ్రత్తగా తీ అన్నారు, దీంట్లో ఏమైనా ఉన్నాయా విరిగేవి అని చెప్పి స్లోగా తీసి చూసేసరికి లిక్కర్ ఉంది. అంటే లైక్ డ్యూటీ ఫ్రీలో తీసుకుంటారు కదా, ఎప్పుడు వచ్చినా సరే డ్యూటీ ఫ్రీలో ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకుంటారు. ఏదో ఒక ఆఫర్ నడుస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి తీసుకుంటారు. సో చివాస్ రేగల్ తీసుకున్నారు. ఇంకా అది ఉండింది అనమాట, అందుకే నెమ్మదిగా తీయని అంటున్నారు. సరేలే అని నవ్వుకున్నాను. ఇంకా స్లోగా తీసేదే పక్కన పెట్టాను. ఇంకా రేసిస్ను ఆ డైరీ మిల్క్ ఇంకొక రేసిస్ ఇంకో వెరైటీ తీసుకున్నారు. ఇంకా డైరీ మిల్క్వి ఇంకొక వెరైటీ ఏదో తీసుకున్నారు. ఇంకా అవన్నీ తీసి అయితే స్టోర్ చేసేసాను. ఇంకా నేను ఏమంటారు చెక్ ఇన్ లగేజ్ సూట్ కేస్ ఇంకా ఎంటీ చేయలేదు. లైక్ అది అది కూడా వీడియో రికార్డ్ చేశాను. అదంతా ఏమేమి తీసుకుని వచ్చారు గిఫ్ట్స్ అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను డీటెయిల్డ్గా. సో ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్. అండ్ ఏమేమి తెచ్చారో కూడా షేర్ చేస్తాను కాబట్టి చాలా అది అంటే లైక్ అది కూడా దీంట్లో పెట్టేద్దాం అని అనుకున్నా కానీ చాలా లెంతీ అయిపోయేటట్టు ఉందన్నమాట. ఎందుకంటే నిదానంగా ఒక్కొక్కటి చాలా వస్తువులు ఉన్నాయి ఈయన తీసుకున్నవి. అండ్ అవన్నీ మీతో షేర్ చేసుకోవాలన్నమాట. లైక్ అంటే అన్నీ నేను ఎప్పుడు తీసుకోను కదా, సో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నిదానంగా షేర్ చేసుకుందాం అని అయితే అనుకున్నాను, డీటెయిల్డ్గా మీతో చూపించుకుంటూ. అండ్ దానికి తగ్గ ఏమంటారు ఎక్స్ప్లెనేషన్ అనమాట. లైక్ అదేంటి, ఎందుకు తీసుకున్నారు అట్లా. ఇంకా అలాగా నెమ్మదిగా షేర్ చేసుకుందాం అని అనుకున్నాను. అందుకనే దీంట్లో పెట్టలేదు, లేదంటే టూ మచ్ లెందీగా అయిపోతుంది. అది మాత్రం ఏమేమి తీసుకుని వచ్చారో అదంతా చెక్ ఇన్ లగేజ్ది సూట్ కేసు నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. అదొక్కటే పెడతానేమో. అండ్ చాలా మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి. సో స్టే ట్యూన్డ్. ప్లీజ్ వీడియోని మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నచ్చితే కనుక కింద కమెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. మా పిల్లలు అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారనమాట. నా కోసం ఈ వాటర్ బాటిల్ తీసుకుని వచ్చారు. అసలు ఎంత బాగుందో. దాంట్లో ఓన్లీ కూల్ వాటర్ తాగాలన్నమాట. లైక్ కూల్గా ఉండేటివి. వేడి తాగితే పాడైపోద్ది, వేడి పోయకూడదు, ఓన్లీ కూల్ది అనమాట. దీన్ని ఏదో అంటారు అని చెప్పింది పాప, నేను మర్చిపోయాను అది కూడా. బట్ చాలా అంటే చాలా బాగుండింది. మైక్రోసాఫ్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి తీసుకున్నారు ఇది. ఈయన ఒక్కొక్క ఫ్లాస్క్ లాగా అండ్ నాకు ఇలా తీసుకున్నారనమాట. భలే ఉంది. ఇంకేంటంటే ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టుగా ఉంది. చాలా వేడిగా ఉంటుందన్నమాట. భయంకరమైన వేడి. ఒక్క ఇంట్లోనే అసలు గాలాడట్లేదు. చల్లగా ఉన్నన్ని రోజులు నేను అలాగో బయటకు వెళ్ళలేదనుకోండి డెలివరీ తర్వాత వింటర్ టైంలో. సో నాకు అప్పుడు అంతగా తెలియలేదు చలి అని అనుకుంటూ ఇంట్లోనే ఉన్నా కాబట్టి. ఇప్పుడు నాకు వేడి మాత్రం బాగా తెలుస్తుంది, ఉక్కేసేస్తుంది బాబోయ్ అని చెప్పి. సో హ్యాపీగా దీంట్లో ఐస్ వేసుకొని జ్యూస్ ఏదో ఒకటి పోసుకుని తాగుతూ కూర్చోవాలి అని అనిపించింది అది చూడంగానే. అంత బాగుందన్నమాట. సో అదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ కింద కమెంట్ చేసి చెప్పండి బ్లాగ్ ఎలా ఉందని. అండ్ మేబీ మండేనే పెడతాను అనుకుంటా ఇంకా ఏమేమి తీసుకుని వచ్చారు ఈయన అని చెప్పి. లేదా రేపు పెట్టడానికి అయితే ట్రై చేస్తాను మ్యాక్సిమం. కానీ వీకెండ్స్ చాలా ఆక్యుపైడ్గా అవుతుంది. అందులో నేను వచ్చారు కదా, ఇంకా ఫుల్ రెస్ట్ కావాలి. సో ట్రై చేస్తాను, లేదంటే ఇంకా మళ్ళీ మండేనే కలుసుకుంటాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heart